రాత్రులు ఇసుక దోసుకెళ్తా ఉంటే వాళ్ళ మనుషుల్ని ఎందుకు మీరు అర్ధరాత్రులు తిరుగుతున్నారు? రైట్ గురునాథం గారు మళ్ళీ వస్తానండి. అటు ఆదిశేష్ గారు, గురునాథం గారు టైం ఇస్తా. మీరు రాజకీయంగా వెళ్తున్నారు, నేను పోలీసులు తీసుకున్న చర్యల గురించి మాట్లాడుతున్నాను. మళ్ళీ మాట్లాడదాం గురునాథం గారు. ఆదిశేష్ గారు చెప్పండి, వాయిస్ రేస్ చేశారు, చెప్పండి. ఆదిశేష్ గారు మీ పాయింట్ చెప్పండి. ఎస్ ఒకటి ఇదేంటంటే రాజకీయ కోణంతో చూడుకోకుండా, నేను రాజకీయ కోణం అని మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం వస్తుంది కాబట్టి చెప్తాను. గతంలో జరుగుతున్నటువంటి గత ప్రభుత్వంలో బాపట్ల జిల్లాలో అమర్నాథ్ అనే యువకుడు, 15 సంవత్సరాల యువకుడు, వాళ్ళ సిస్టర్ ను అవమానపరిచారు, లేకపోతే పట్టుకొని ఏదైనా హింసించారనే ఉద్యమంలో మాట్లాడితే అమర్నాథ్ అని కాల్చి చంపారండి వైసీపీ కార్యకర్తలు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మాట్లాడినటువంటి సంఘటన లేదు. అనంతబాబు విషయంలో కూడా దళితుల్ని డ్రైవర్ సంబంధించిన విషయంలో ఈయన చంపితే మాట్లాడిన విషయం లేదు. డాక్టర్ సుధాకర్ విషయంలో కూడా కేవలం కిట్ అడిగినందుకు కరోనా విషయంలో పిచ్చోని చంపారు. జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి వాళ్ళు లేరు. ఈనాడు వివేకానంద రెడ్డి ఇప్పుడే మాట్లాడుతున్నాడు. వివేకానంద సొంత బాబాయ్ అరే చంపాడు అని చెప్పేసి సాక్ష్యాలు బయటపడుతున్నాయి. కూతురు ఏడుస్తూ చెప్తున్నప్పుడు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్పందించిన పాపాన పోలే. ఆదిశేష్ గారు, వాటన్నిటిని ప్రజలు చూశారు, అందుకే ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో కూడా అటువంటి ఘటనలే జరుగుతున్నాయి అనేది ఇప్పుడు మనం డిబేట్ లో ప్రధానంగా మాట్లాడేది. రాజకీయాల గురించి వస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఎక్కడైతే ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రభుత్వం వచ్చిన వెంటనే కులం ఆధారంగా బయటికి తీసుకొచ్చి కులాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి వెంటనే రెస్పాండ్ అయ్యారు. సవాళ్ళ కాపీ అని చెప్పేసి వెంటనే దీని మీద యాక్షన్ తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి వెంటనే వచ్చేసారు. వెంటనే బాధిత కుటుంబాన్ని వెంటనే పలకరించారు. నేను ఏమంటున్నానంటే ఇది రాజకీయ కోణంతో చూడుకోకుండా నిష్పక్షపాతంగా ఈనాడు సాయి కృష్ణ అనే వ్యక్తి రౌడీ షీటరా కాదు అనేది కోర్టు తెలుస్తుంది. క్రిమినల్ కేసులు ఉన్నాయో లేదో కోర్టు తెలుస్తుంది. నేను ఏమేమంటున్నానంటే నాగరాజు చేసినటువంటి వ్యక్తి ఈనాడు పోలీసులు ఏవైతే ఉందో చట్టాలు రక్షించాల్సింది, చట్టాన్ని సేవ్ చేయాల్సింది, బాధ్యతలు రక్షించాల్సింది, చట్టాన్ని పోలీసుల చేతులు తీసుకున్నారు కాబట్టే సిఐ నాగరాజు చర్యలు తీసుకోవాలని నేను ఇంతకుముందు డిబేట్ లో కూడా ఇప్పుడు కూడా చెప్తున్నా. నేను హేబియస్ కార్పస్ పిటిషన్ కూడా ఎందుకు వేశారు? ఇలా కనపడలేదు మనిషి, అందుకే హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. కొద్ది మంది పోలీసులు ఏవైతే ఇటువంటి పోలీసులు చేస్తున్నటువంటి ఏదైతే ఉండో దుర్మార్గమైన పనులు ఏవైతే ఉన్నాయో, ఇటువంటి పోలీసులు పర్సనల్ గచ్చితో చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో కూటమి ప్రభుత్వానికి కలంకం తెచ్చేలా ఉన్నాయి. కాబట్టి కూటమి ప్రభుత్వం వెంటనే రెస్పాండ్ అయ్యింది. సీఎం చంద్రబాబు నాయుడు గారు వెంటనే రెస్పాండ్ అయ్యారు. ఒక పోలీస్ అధికారి మీద ఒక సిట్ ఏర్పాటు చేసి వెంటనే నడిపించడం మామూలు విషయం కాదు సార్. ఒక సీఎం వెంటనే ఇంకా విషయాలు నిజాలు బయటకు తేలక ముందే సీఎం సస్పెండ్ చేశారు, సీఎం అరెస్ట్ చేశారు, ఎఫ్ఐఆర్ బుక్ చేశారు, ఆ తల్లికి న్యాయం చేసే ప్రయత్నం చేశారు. ఆ కుటుంబం సహాయం ఏదైతే ఉందో సంతోషంగా సంతృప్తిగా ఈనాడు సమాధానం చెప్తా ఉంది. కాబట్టి దయచేసి రాజకీయ కోణంలో చూడకోకుండా ఈనాడు ఆ సీఏ నాగరాజు కూడా అదే కులం, ఈనాడు చనిపోయినటువంటి ఎవరికి సాయి కృష్ణ అదే కులం. కులం పేరు మీద రాజకీయాలు చేయకోకుండా రాజకీయ కోణంతో దీన్ని చూడుకోకుండా నిష్పక్షపాతంగా జరుగుతుంది కూటమి ప్రభుత్వంలో నమ్మకం కలిగిందని చెప్పేసి నేను మీ ముందు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సీఏ నాగరాజు విషయంలో సీసీటీవీ ఫుటేజ్ ఈనాడు పోలీసు అధికారులకు కూడా సీరియస్ గైడెన్స్ చెప్తాను. సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో సీసీటీవీ ఫుటేజ్ విషయంలో 8 months సేవ్ చేయాలి. ఖచ్చితంగా సీసీ కెమెరాస్ హై ప్రొఫైల్ ఏదో ఉందో హై కెపాసిటీ ఉన్నటువంటి సీసీ కెమెరాస్ అన్ని ఏరియాలో ఈవెన్ లాకప్ లో కూడా పెట్టాలి సీసీ కెమెరాస్. సో అన్ని పోలీస్ స్టేషన్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించాలని మనం ఏదైతే జీటీవీ న్యూస్ ఏదైతే డిబేట్ నుంచి నేను పోలీస్ డిపార్ట్మెంట్ ను రిక్వెస్ట్ చేస్తున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా పాటించాలనే విషయంలో నేను డిమాండ్ చేస్తున్నాను. ఆదిశేష్ గారు, యాజ్ ఏ అడ్వకేట్ గా మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఒకవేళ ఆయన తప్పు చేశారని నిర్ధారణ అయితే దాని తర్వాత ఎటువంటి చర్యలు ఉంటాయి? ఎటువంటి సెక్షన్ల కింద ఇప్పటి వరకు కేసు నమోదు చేశారు? యాక్చువల్ గా మర్డర్ కేసు అనేది 103 కింద మర్డర్ కేసు అనేది బుక్ అయింది. ఈనాడు ఏదైతే మర్డర్ అయితే ఉందో అది 238 ఏదైతే ఎవిడెన్సెస్ తారుమారు చేసే ప్రయత్నం చేశారు సీసీటీవీ ఫుటేజ్ లో కూడా, అదేవిధంగా కొన్ని విషయాల్లో కూడా ఇవన్నీ కూడా నీకు కోర్టులో తేల్తాయి, ఖచ్చితంగా తేల్తాయి. ఏదైతే మర్డర్ కేసుకి ఏదైతే సంబంధించిన పనిష్మెంట్ ఏదో ఉందో డెత్ కానీ లేకపోతే లైఫ్ ఇంప్రూవ్మెంట్ కానీ ఈ పనిష్మెంట్ ఖచ్చితంగా సీఐ నాగరాజుకు చెందుతుంది అనే విషయంలో ప్రభుత్వం ఆ విధంగా సీరియస్ ఎవిడెన్సెస్ ప్రవేశపెడుతుంది. ఈనాడు స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే కేసు ఇది స్టేట్ ఆఫ్ ఆఫీస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అక్కడ సీఐ నాగరాజు ఉన్నప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పర్సన్ ఉన్నప్పుడు కూడా పోరాడేది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఖచ్చితంగా కోర్టులో ఖచ్చితమైన ఎవిడెన్స్ ప్రవేశపెట్టి నాగరాజుకు శిక్ష పడేలా తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష పడేలా ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకుంటారు. ఈ రోజు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందంటున్నారు మరి సిట్ అధికారులు. దాని తర్వాత కస్టడీ కోరతారండి? రిమాండ్ తీసుకుంటారా? మర్డర్ కేసు 7 years పైన పడుతుంది శిక్ష కాబట్టి ఖచ్చితంగా రిమాండ్ కోరుకుంటారు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా రిమాండ్ పోలీస్ రిమాండ్ ఖచ్చితంగా తీసుకుంటారు. జ్యుడిషియల్ రిమాండ్ ఆర్ పోలీస్ రిమాండ్ ఖచ్చితంగా తీసుకుంటారు.
ఎందుకంటే విషయాలు బయటికి రావాలి, ఇంకా విషయాలు చాలా విషయాలు బయటికి రావాలి. ఎందుకంటే సిఐ లాంటి పర్సన్ ఈనాడు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు, సాక్ష్యాలు తారుమారు చేయగలుగుతాడు, భయపెట్టించగలుగుతాడు. సబ్ ఇన్స్పెక్టర్ కొద్దిమంది పోలీస్ ఆఫీసర్లు సహాయం చేయగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా సిఐ నాగరాజు రిమాండ్ తీసుకుంటారు. ఆ విధమైన డిమాండ్ ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుంచి ఉంటుంది. ప్రధానంగా ఇప్పుడు ఏదైతే గురునాథం గారు చెప్పారో సీసీటీవీ ఫుటేజ్ ని ఇంతకు ముందు సీసీటీవీ లేకున్నప్పుడు కూడా దర్యాప్తు చేశారు అంటున్నారు. కావాలనే సీసీటీవీ ఫుటేజ్ ని డిలీట్ చేశారు ఎవరైతే సిఐ నాగరాజు ఉన్నారో ఆయనని సిట్ నిర్ధారించడం కూడా జరిగింది. మరి ఆ కోణంలో ఎంక్వైరీ ఎలా కొనసాగుతుంది అంటారు? ఖచ్చితంగా సాంకేతికత డెవలప్ అయిన తర్వాత, భారతీయ న్యాయ సంహిత, భారతీయ న్యాయ సమస్య BNSS ఇవన్నీ వచ్చిన తర్వాత, కొత్త చట్టాలు వచ్చిన తర్వాత, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఆధారంగా సాంకేతిక డెవలప్ అయిన తర్వాత కూడా సీసీ కెమెరా మాయమైనప్పుడు కూడా ఖచ్చితమైనటువంటి ఆధారాలను సేకరించేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా జరుగుతుంది. అంత ఈజీగా తప్పించుకోలేదు. ఓకే, గురునాథం గారు మనం చూస్తున్నాం